హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము పెసర పునుగులు వేసుకుందాము. రాత్రే పెసలు బియ్యము నానబెట్టాను. ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నాను. కడిగే శుభ్రంగా మిక్సీ వేస్తున్నాను. చక్కగా మెత్తగా వేసుకోవాలి. రుబ్బిన దాంట్లోకి కొంచెం జీలకర్ర, సాల్టు, కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. అంటే తినే సోడా వేసాను. కొంచెం ఇవి చిన్న చిన్న పునుగులుగా వేసుకుందాం. ఆయిల్ హీట్ చేసుకుని చిన్న చిన్న పునుగులుగా వేస్తున్నాను. ఈ మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఇవి తీసేసి మళ్ళీ ఉన్నాయి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు తాలింపు పెట్టుకుని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేస్తున్నాను. ఇవి మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. ఈ పెసర పునుగుల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే పునుగులు మనం పులుసులో వేస్తాం కాబట్టి జ్యూస్ బాగా లాగి బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్, పసుపు వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొద్దిగా కారం, ఒక స్పూన్ కారం వేసాను. ఇక్కడ మనకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని చక్కగా జ్యూస్ చేసి పోసేసాను. అవి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఈ పునుగులు వేస్తున్నాను. సిమ్లా మీద 10 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. అవి జ్యూస్ అంతా పీల్చి పునుగులు చాలా అంటే చాలా బాగుంటాయి. జ్యూసీగా చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొద్దిగా మసాలా వేసాను. మసాలా వేసింది బిట్టు రాలేదు దీంట్లో. ఈజీగా చేసుకునే పెసర పునుగులు. థ్యాంక్ యూ.